నా పేరు కళ్యాణ్ నాయక్. నేను గ్రేటర్ హైదరాబాద్ జాగృతి నుంచి మాట్లాడుతున్నా. ఇవాళ సస్పెండ్ చేసినంత మాత్రాన ఉద్ధరించేది ఏం లేదు. ఈడ రాబోయే 6 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది. అది మీరు రాసుకోండి. ఎందుకైతే అంటే ప్రజల్లో నిత్యం సేవలు చేసుకుంటూ ప్రజల్లో కోసం కష్టపడే ఏకైక ఒక మహిళా అధ్యక్షురాలు, మహిళా బిల్లు తెచ్చిన నాయకురాలు కాబట్టి, బతుకమ్మని తెచ్చిన ఇక్కడి నుంచి వరల్డ్ వైజ్ సమాచారాన్ని ఇచ్చిన మేధాశక్తి కాబట్టి, కేసీఆర్ బిడ్డగా ఉంది కాబట్టి, ఆ గుర్తింపు ఉంది కాబట్టి, ఆ కోవట్లు పక్కన జమ అయిపోయి తన సొంత బిడ్డను పక్కదారి మళ్లించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. క్లియర్ కట్గా చెప్తున్నారు కదా. హరీష్ రావు, సంతోష్ అన్న వాళ్ళే కేటీఆర్ని రేపు ఓడగొట్టడానికి కూడా ప్లాన్ చేశారు. మరి ఇంకో విధంగా అన్ని రంగాల్లో వాళ్ళకి డబ్బులు కావాలి తప్ప కేసీఆర్ ఫ్యామిలీ కానీ కేటీఆర్కి సంబంధించిన విషయాల్లో కానీ వాళ్ళకి ఎట్లాంటి అభ్యంతరం లేవు. ఏ పార్టీ అయినా పర్వాలేదు, వాళ్ళకి అమ్ముడు పోతారు, వాళ్ళకి డబ్బులు కావాలి. బరాబర్ బజాప్తుగా చెప్పారు కదా. ఇప్పుడు కాళేశ్వరంలో 1000 కోట్లు డబ్బులు, మళ్ళీ అవన్నీ ఎటు దారి మళ్ళీనాయి. మీకు సామాన్య కుటుంబాల్లో వచ్చి నువ్వు ఒక మామగా ఒక అల్లునిగా వచ్చినప్పుడు మీ పరిస్థితి ఎట్లుండే? ఇవాళ జీవన స్థితిగతులు, మీ విధి విధానాలు, మీకు విలాసులు, డబ్బులు ఏ రకంగా ఉన్నాయో, ఏడికెళ్ళి వచ్చారో మీరే మీ ఆత్మకు పరిశీలన చేసుకోండి. ఇప్పుడు బరాబర్ ఇవాళ కవితక్కని పంపించారు, రేపు జరగబోయేది కేటీఆర్ అన్నని పంపించడానికి ఇది ఖాయం. ముమ్మాటికి 100% మీరు రాసుకోండి. అన్న ఒకటి చెప్తున్నా, బీజేపీ పార్టీతో కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీతో కూడా సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు రాబోయే రోజుల్లో సీఎం సీటు కోసమే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. మరి నమ్మించి కసాయి గొర్రెనే నమ్మినట్టు ఆ విధంగా ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉన్నారు. పెద్ద ఆయన కేసీఆర్ గాంధీ పిత ఆయనకు తెలియట్లేదు కాబట్టి తెలుసుకోవాల్సిందిగా ఇక్కడ నుంచి మేము సవాల్ విసురుతున్నాం జాగృతి నుంచి. అరే ఓపెన్, అది అందరికీ తెలిసిన సత్యమే. కొంతమంది ఎవరు మాట్లాడతారో వాళ్ళ నోరు మూపిచేయడం అనే వాళ్ళని దాడి చేయించడం ఇవన్నీ కార్యక్రమాలు చేస్తారు కాబట్టి కొంతమంది దాన్ని చూసి చూడనట్టు వదిలేసి ఈ కార్యక్రమాలు వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు. ఎవరు? ఇప్పుడు జాగృతి ఒక దాన్ని నడుపుతా ఉన్నారు. అది పార్టీనా, మళ్ళీ మేము ప్రజల కోసం సేవ చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మేము మా కవితక్క బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని ఇవాళ విసిరి, ఆనాడు కేసీఆర్ సార్ ఇది ఇస్త్రీ పడేసినట్టు ఇవాళ మేము ఇస్త్రీ పడేసినాం. మెయిన్ కావాల్సింది ప్రజాసేవనే కావాలి కాబట్టి మేము అతి త్వరలో ప్రజల్లో పోతాం. ఆ స్పందన ఇస్తుందో వచ్చే ఎన్నికల్లో కూడా మీరు దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సవాల్. అవును, అందరికీ తెలిసిన సత్యమే. ఇవాళ మేము ఇచ్చినాం, అది చేసినాం అంటున్నాం కాబట్టి కవితక్క బీఆర్ఎస్ పార్టీకి ఎంత ప్రభావం ఉందో అతి త్వరలో మేము చూపిస్తాం. హరీష్ రావుకి, సంతోషానికి వాళ్ళ జీవన స్థితిగతులు కేసీఆర్ సార్ రాకముందు వాళ్ళు ఎట్లా ఉందో అది మనసులో పెట్టుకొని ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ కుట్రలు చేస్తూ ఉన్నారు. దీనికి ప్రజలే రాబోయే రోజుల్లో ఎలక్షన్లో వాళ్ళ నియోజకవర్గాలను తిప్పికొడతారు. అప్పుడు కవితక్క చెప్పిన సమాధానానికి అప్పుడు మీకు వస్తుంది ఆన్సర్. అవునా? ఇప్పుడు ఇక్కడ ఇంటర్నల్గా జరిగే ఫ్యామిలీ విషయాలలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుస్తుంది? కింద స్థాయి నాయకులకు తెలుస్తుందా? మేము ఏం చేస్తాం? జై కొడతాం, జెండా లేపుతాం, ఉన్న నాయకునికి గెలిపించే కార్యక్రమాల్లో ముందుంటాం. కాబట్టి కేటీఆర్ అన్నకు కూడా మేము సలహా సూచనలు ఇస్తున్నాం. జాగృతి ఆఫీస్ నుంచి ఒక కార్యకర్తగా ఇప్పుడు ఇవన్నీ జరిగే మనసులో పెట్టుకొని మీరు అప్రమత్తంగా ఉండాలి. రాబోయే రోజుల్లో రాజాధికార దిశగా మీరు ముందుకు పోవాలని కూడా అక్క ఆశీర్వాదం ఇచ్చింది. అక్క అయితే లేకపోతే రాబోయే రోజుల్లో కూడా సీఎం సీట్లో కవితక్క రావడం ఖాయం. Subscribe us and press the bell icon for more interesting updates.